హలో మై డియర్ లవ్లీ పీపుల్, ఈ వీడియో కొంచెం స్పెషల్. ఎందుకంటే నా రియల్ లైఫ్లో జరిగిన అంటే నా కౌన్సిలింగ్లో ఉన్న ఒక సక్సెస్ స్టోరీ చెప్తాను. ఆల్రెడీ నా క్లయింట్ పర్మిషన్ తీసుకున్నాను, కేవలం సిచ్యువేషన్ మాత్రమే చెప్తాను, ఇన్ఫర్మేషన్ వాళ్ళ గురించి చెప్పను అని చెప్పి. మరి ఇంతకేంటి అంటే ఒక పిల్లవాడిని నా దగ్గర తీసుకొచ్చారు. ఒక టీనేజ్లో ఉన్నాడు, చాలా ఓవర్ రియాక్ట్ అవుతున్నాడు, గొడవలకు వెళ్తున్నాడు బయటికి. ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఎవరితో అంటే వాళ్ళతో రాంగ్ ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, ఇవన్నీ కూడా. సరే మొత్తానికి తీసుకొచ్చారు. ఆ అబ్బాయికి బిహేవియరల్ ఇష్యూ ఉంది, అందుకని నేను దానికి డిఫరెంట్ థెరపీస్తో కొన్ని సిట్టింగ్స్ చేసాము. చాలా మంచి రిజల్ట్ కనిపించింది. ఇంకా లాస్ట్ 1 or 2 సిట్టింగ్స్లో యాజ్ అ సైకాలజిస్ట్ ఇంకొంచెం ఫస్ట్ స్టెప్ తీసుకుందాం, నెక్స్ట్ స్టెప్లో అబ్బాయిని ట్రీట్ చేద్దామని చెప్పి నేను ఒక అతని దగ్గర తీసుకొని వెళ్ళి అబ్బాయిని కూర్చోబెట్టాను. 1 hour అయింది. దాని తర్వాత ఆ అబ్బాయిలో నేను చాలా అద్భుతమైన సైకాలజిస్ట్గా రిజల్ట్ చూశాను. మరి ఆ వ్యక్తి ఎవరు అంటే ఒక జైల్లో పనిచేసే ఒక అధికారి. ఎస్, ఆ అధికారి ముందు కూర్చోబెట్టిన తర్వాత ఆ అధికారి నిజంగా జైల్ లైఫ్ ఎలా ఉంటుంది, నిజంగా ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడికి వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారు, అసలు నిజంగా వాళ్ళ లైఫ్ ఎంత నాశనం అయిపోతుంది, ఇవన్నీ కూడా కళ్ళకి కట్టినట్టు చెప్పాడు. చాలా కొత్త ఎగ్జాంపుల్స్తో నాకు కూడా అది చెప్తుంటే చాలా భయం కూడా వేసింది, ఇలా ఉంటుందా అని చెప్పి. మరి ఆ అబ్బాయి కళ్ళల్లో నేను నిజంగా ఒక భయాన్ని, దాంతోపాటు బాధ్యతను కూడా చూశాను. ఈ టైంలో ఆ అబ్బాయి ఫైనల్గా బయటకు వచ్చి నాతో ఒక మాట అన్నాడు, సార్ మేబీ ఇప్పటి వరకు లైఫ్ అంటే ఏదో అనుకున్నాను, కానీ నేను ఇలాంటి తప్పులు కానీ కంటిన్యూ చేస్తుంటే నా లైఫ్ ఎలా ఉండబోతుందో మీరు నాకు ముందు కళ్ళ ముందు చూపించారు అని చెప్పన్నాడు. నిజంగా ఆ పాయింట్ నాకు చాలా బాగా అనిపించింది. జస్ట్ ఆ సక్సెస్ స్టోరీ మీతో షేర్ చేసుకున్నాను, జస్ట్ ఏ క్యాజువల్ వీడియో.